ఉస్మానియా యూనివర్సిటీలో 39.5 కోట్ల వ్యయంతో నూతన హాస్టల్ భవనం నిర్మించనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఓయూలో 500 మంది విద్యార్థుల కోసం నిర్మిస్తున్న హాస్టల్ భవనానికి మంత్రి సబితా శంకుస్థాపన చేశారు. 12 నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. మొత్తం 165 రూమ్లతో 3 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నట్లు ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఎమ్మెల్సీ బేతి సుభాష్ రెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి, ఓయూవీసీ రవీందర్ పాల్గొన్నారు. యూనివర్సిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు పెట్టిన వాళ్ళు ఎంతమంది చూస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి ఉన్న చరిత్ర మనం ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో యువత మీద ప్రత్యేకమైన ముద్ర వేసిన యూనివర్సిటీ ఏదంటే ఉస్మానియా యూనివర్సిటీ. అలాంటి యూనివర్సిటీలో ఈరోజు మేము రావడం, ఈరోజు ఫౌండేషన్ వేయడం, ఒక మంచి హాస్టల్కి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో యూనివర్సిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో వారి ఆదేశంతో ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇదే కాదు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించడానికి పెద్దపీట వేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం. దాంట్లో భాగంగానే ఈ మధ్యన మన నిజాం కాలేజ్లో ఒక 5 కోట్లు ఖర్చు పెట్టి అమ్మాయిల కోసం ఒక బిల్డింగ్ కట్టుకోవడం, ఇంకొక 18 కోట్లు ఖర్చు పెట్టి అబ్బాయిల కోసం ఒక హాస్టల్ బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవడం, అదే ఉస్మానియాలో ఈరోజు 39,50,00,000 ఈరోజు ఒక మంచి హాస్టల్ బిల్డింగ్కి ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. చాలా తొందరలో 12 months టార్గెట్ పెట్టుకున్న వీళ్ళంత తొందరలో దాన్ని పూర్తి చేయాలని గౌరవ చైర్మన్ గారికి శ్రీధర్ గారిని కోరడం జరుగుతుంది. వీళ్ళంత తొందరలో దాన్ని పూర్తి చేసి స్టూడెంట్స్కి అందించడం జరుగుతుంది. దాదాపుగా 600 పైచిలకు స్టూడెంట్స్కి ఈరోజు ఏర్పాటు చేయడం, దాదాపు 160 రూమ్స్ ఏర్పాటు చేయడం, G+3లో కట్టడం అనేది సంతోషం. తొందరలో పూర్తి చేసి అందించడం జరుగుతుంది. గత సంవత్సరం లేని వాళ్ళు ఎంతమంది చూస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి ఉన్న చరిత్ర మనం ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో యువత మీద ప్రత్యేకమైన ముద్ర వేసిన